సో హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం సెషన్లో ఏపీపీఎస్సీ ఏడబ్ల్యూ 2016 పేపర్లో 51st క్వశ్చన్ నుంచి 75th క్వశ్చన్ వరకు చూద్దాం. సో అందులో మనకి 51st క్వశ్చన్ చూసుకుంటే ఏమి ఇచ్చాడు అంటే ద మినిమం సైజ్ ఆఫ్ ద రెయిన్ఫోర్స్మెంట్ బార్ ఇన్ ఆర్సీసీ కాలమ్ అని అడుగుతున్నాడు. సో కోడల్ ప్రొవిజన్స్ వెరీ ఇంపార్టెంట్. IS 456లో మనకి ఆర్సీసీ రిలేటెడ్గా ప్రతి కోడల్ ప్రొవిజన్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే రెయిన్ఫోర్స్మెంట్ బార్ ఒక మినిమం సైజ్ ఎంత ఉండాలని అడుగుతున్నాడు. సో మినిమం సైజ్ మనకు ఆల్రెడీ తెలుసు 12 mm ఉండాలి. సో 12 mm అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఎందుకు మనం 12 mm ప్రొవైడ్ చేయాలి, 10, 6, 8 ఎందుకు ప్రొవైడ్ చేయకూడదు అంటే ఇక్కడ ఏంటి అంటే మనకి 12 mm బార్స్ నుంచి మనం దానికి మించి బార్స్ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే మనకి స్టిఫ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మన డయామీటర్ 12 mm కంటే తక్కువ అవుతుందో అక్కడ మనకి ఏమవుతుందంటే స్టిఫ్నెస్ అనేది కొద్దిగా తగ్గుతుంది. సో దీనివల్ల మనకి ఏంటి అంటే బక్లింగ్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. సో అదే మీరు 12 mm ఆర్ అంతకంటే ఎక్కువ డయామీటర్ ఉన్న బార్స్ని యూజ్ చేస్తే సో బక్లింగ్ ఛాన్సెస్ అనేవి మనకి చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే దానికి స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన డయామీటర్ ఎంత అంటే 12 mm అనేది మినిమం డయామీటర్ ఆర్సీసీ కాలమ్స్లో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సో లేటరల్ ట్రైస్ ఇన్ ఆర్సీసీ కాలమ్స్ ఆర్ ప్రొవైడెడ్ టు రెసిస్ట్. అంటే ఇప్పుడు మనం లేటరల్ ట్రైస్ ప్రొవైడ్ చేస్తాం కదా, అంటే ఫస్ట్ మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ పెట్టిన తర్వాత మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ చుట్టూ మనం హెలికల్ రెయిన్ఫోర్స్మెంట్ కానీ టైస్ కానీ మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఎందుకు యూజ్ చేస్తామని అడుగుతున్నాడు. సో మన మేజర్ పర్పస్ ఏమవుతుందంటే దానికి లాంగిట్యూడినల్ స్టీల్ బార్స్ అనేవి బక్లు అవ్వకుండా మనం ఈ లేటరల్ టైస్ని కానీ హెలికల్ రెయిన్ఫోర్స్మెంట్ కానీ యూజ్ చేస్తాం అనమాట. సో దీంతో పాటు మనకి యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే సో ఆ లేటరల్ టైస్ అనేవి మనకి కాలం యొక్క డక్టిలిటీని కూడా పెంచుతాయి అనమాట. సో దాంతోపాటు మనకి కాంక్రీట్ యొక్క స్ట్రెంత్, అంటే ఇప్పుడు ఆ రెయిన్ఫోర్స్మెంట్ బార్స్ మధ్యలో ఉండే కాంక్రీట్ యొక్క స్ట్రెంత్ అనేది కూడా పెరుగుతుంది అనమాట. ఎందుకంటే మనకి లేటరల్ టైస్ అనేవి మొత్తం ఒక యూనిట్ లాగా బిహేవ్ చేస్తాయి అనమాట. సో లోపల మనకి కన్ఫైన్మెంట్ అవుతుంది. కన్ఫైన్మెంట్ అవడం వల్ల మనకి ఏమవుతుందంటే స్ట్రెంత్ అనేది కొద్దిగా ఎన్హాన్స్ అవుతుంది. బట్ మెయిన్ పర్పస్ మనకి ఏమవుతుందంటే లాంగిట్యూడినల్ స్టీల్ బార్స్ అనేవి బక్కులు అవ్వకుండా ఈ లేటరల్ టైస్ అనేవి కాలమ్స్లో యూజ్ చేస్తాయి అనమాట. సో ఆన్సర్ అనేది మనకి ఏమవుతుందంటే సో బక్లింగ్ ఆఫ్ లాంగిట్యూడినల్ స్టీల్ బార్స్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద సెక్షన్ ఇన్ విచ్ కాంక్రీట్ ఈస్ నాట్ ఫుల్లీ స్ట్రెస్డ్ టు ఇట్స్ మాక్సిమం పర్మిసిబుల్ వాల్యూ వైల్ స్ట్రెస్ ఇన్ ద స్టీల్ రీచెస్ ఇట్స్ మాక్సిమం వాల్యూ ఈస్ కాల్డ్ అంటున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. మనకు తెలుసు 3 types ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర. ఫస్ట్ అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్స్, సెకండ్ ది బ్యాలెన్స్ సెక్షన్, థర్డ్ ది ఓవర్ రెయిన్ఫోర్స్ సెక్షన్స్. సో పేరులోనే ఉంటుంది మనకి. అండర్ రెయిన్ఫోర్స్డ్ అంటే ఏంటి అంటే మనం స్టీల్ అనేది కొంచెం తక్కువ యూజ్ చేస్తాం. ఓవర్ రెయిన్ఫోర్స్డ్ అంటే మనం రిక్వైర్మెంట్ కంటే కూడా స్టీల్ ఎక్కువ యూజ్ చేస్తాం. సో బ్యాలెన్స్ సెక్షన్లో ఏంటి అంటే మనకి ఎంతైతే స్టీల్ రిక్వైర్మెంట్ ఉంటుందో అంతే ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఎప్పుడైతే మనకి స్టీల్ తక్కువ ప్రొవైడ్ చేస్తామో, సపోజ్ మనం స్ట్రెస్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే, సో స్ట్రెస్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే మనకి అండర్ రెయిన్ఫోర్స్ బీమ్స్ దగ్గర మనకి ఏమవుతుందంటే స్టీల్ అనేది ఎక్కువ ఎలాంగేట్ అవుతుంది, అంటే మ్యాక్సిమం ఈల్డ్ స్ట్రెస్ వరకు వెళ్తుంది అనమాట. సో మనకి కాంక్రీట్ అనేది దాని ఒక మ్యాక్సిమం లిమిట్ వరకు రీచ్ అవ్వాలన్నమాట. సో మ్యాక్సిమం లిమిట్ స్టీల్లో రీచ్ అయినప్పుడు కాంక్రీట్లో రీచ్ అవ్వనప్పుడు మనం ఈ సెక్షన్ మనం ఏమంటామంటే అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్స్ అంటాం. సో దీన్ని మనం ఏమంటామంటే అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్ అంటాం. సో అలా కాకుండా మనకి బోత్ టాప్ ఫైబర్ బాటమ్ ఫైబర్ కంప్రెషన్ టెన్షన్లో రెండిట్లో మనకి కాంక్రీట్లో అండ్ స్టీల్లో రెండు ఈక్వల్గా ఒకేసారి మ్యాక్సిమం లిమిట్ని రీచ్ అయితే దీన్ని మనం ఏమంటామంటే బ్యాలెన్స్ సెక్షన్ అంటాం. సో దీన్ని మనం ఏమంటామంటే బ్యాలెన్స్డ్ సెక్షన్ అంటాం. సో అలా కాకుండా ఇప్పుడు మనకి కాంక్రీట్లో మనకి మ్యాక్సిమం స్ట్రెస్ రీచ్ అయిపోయింది, స్టీల్లో ఇంకా రీచ్ అవ్వలేదు. సో ఇలాంటి కేసెస్లో ఏమవుతుందంటే దీన్ని మనం ఏమంటామంటే ఓవర్ రెయిన్ఫోర్స్డ్ అంటాం అన్నమాట. సో ఇక్కడ మరి చూడొచ్చు ఓవర్ రెయిన్ఫోర్స్లో మనకి ఎక్కడ ఫెయిల్ అవుతుంది, కాంక్రీట్లో ఫెయిల్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకు కంప్రెషన్లో ఫెయిల్ అవుతుంది. కంప్రెషన్లో మనం ఓన్లీ కాంక్రీట్ ప్లేస్ చేస్తాం కాబట్టి ఓవర్ రెయిన్ఫోర్స్ బీమ్స్ అనేవి బ్రిటిల్ ఫెయిల్యూర్ చేస్తాయి అనమాట. అంటే మనకి ఇంటిమేషన్ ఏం లేకుండా డైరెక్ట్గా ఫెయిల్ అయిపోతాయి కాబట్టి సో ఈ ఓవర్ రెయిన్ఫోర్స్ బీమ్స్ని మనం ప్రిఫర్ చేయమన్నమాట. మనం అండర్ రెయిన్ఫోర్స్ బీమ్స్ని ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే ఒకవేళ మనం ఫెయిల్ అయినా కూడా డక్టైల్ ఫెయిల్యూర్ అవుతుంది. సో డక్టైల్ ఫెయిల్యూర్ అయ్యే ముందు మనకి ఏంటి అంటే చిన్న చిన్న క్రాక్స్ వచ్చి మనకు ఒక ఇంటిమేషన్ అనేది ముందే మనకి వస్తుంది కాబట్టి సో దాని ప్రకారంగా మనకు ఆ ఫెయిల్యూర్ని మనం ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో కాబట్టి మనం ప్రాక్టికల్ లైఫ్లో అండర్ రెయిన్ఫోర్స్ని ప్రిఫర్ చేస్తాం వెన్ కంపేర్ టు ఓవర్ రెయిన్ఫోర్స్డ్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మన న్యూట్రల్ యాక్సిస్ అనేది వెన్ కంపేర్ టు బ్యాలెన్స్ సెక్షన్తో న్యూట్రల్ యాక్సిస్తో కంపేర్ చేసుకుంటే మనకి అండర్ రెయిన్ఫోర్స్డ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది తగ్గుతుంది. సో న్యూట్రల్ యాక్సిస్ ఈ వాల్యూ అనేది తగ్గుతుంది అనమాట బ్యాలెన్స్ సెక్షన్తో కంపేర్ చేసుకుంటే. అదే మనకి ఓవర్ రెయిన్ఫోర్స్ సెక్షన్లో చూసుకుంటే న్యూట్రల్ యాక్సిస్ ఒక డెప్త్ అనేది ఎక్కువ ఉంటుంది వెన్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ టాప్ ఫైబర్ నుంచి చూసుకున్నప్పుడు మనకి న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ అనేది ఓవర్ రెయిన్ఫోర్స్లో ఎక్కువ ఉంటుంది, అండర్ రెయిన్ఫోర్స్లో తక్కువ ఉంటుంది అనమాట. సో ఇది మనకి మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడైతే మనం అండర్ రెయిన్ఫోర్స్డ్, ఓవర్ రెయిన్ఫోర్స్డ్, బ్యాలెన్స్ సెక్షన్ చూసుకుంటాం. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏంటి అంటే విచ్ కాంక్రీట్ ఈస్ నాట్ ఫుల్లీ స్ట్రెస్డ్, కాంక్రీట్ అనేది ఫుల్గా స్ట్రెస్ అవ్వలేదు అంటున్నాడు.
సో వైల్ ద స్ట్రెస్ ఇన్ ద స్టీల్ రీచెస్ ఇట్స్ మాక్సిమం వాల్యూ, స్టీల్ అనేది మాక్సిమం స్ట్రెస్కి రీచ్ అయిపోయింది. సో ఇది మాక్సిమం స్ట్రెస్కి రీచ్ అయిపోయింది, కాంక్రీట్ ఇంకా మాక్సిమం స్ట్రెస్కి రీచ్ అవ్వలేదు. సో ఈ కండిషన్ని మనం ఏమంటామంటే అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్స్ అంటాం అనమాట. సో ఆన్సర్ మనకి ఏమవుతుందంటే అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇన్ ఏ స్లాబ్లో ట్రాన్స్వర్స్ రెయిన్ఫోర్స్మెంట్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారని అడుగుతున్నాడు, అంటే ఏ డైరెక్షన్లో ప్రొవైడ్ చేస్తారని అడుగుతున్నాడు. సో మనకు అందరికీ తెలిసిందే ట్రాన్స్వర్స్ రెయిన్ఫోర్స్మెంట్ అంటే మనకి 90 degreesలో ప్రొవైడ్ చేస్తారు. సో లాంగిట్యూడినల్ బార్స్ అనేవి హారిజాంటల్గా ఉన్నప్పుడు ఈ ట్రాన్స్వర్స్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది మనకి వర్టికల్ డైరెక్షన్లో అంటే 90 degreesలో మనకి ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో కాబట్టి 90 degrees అంటే మనకు ఆన్సర్ ఏమవుతుందంటే రైట్ యాంగిల్స్ అవుతాయి. సో ఈ ట్రాన్స్వర్స్ రెయిన్ఫోర్స్మెంట్ని మనం ఇంకా మనకి ఏమంటామంటే డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్మెంట్ అని కూడా అనొచ్చు అనమాట. సో దీన్నే మనం ఏమంటామంటే డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్మెంట్ అంటాం. సో దీన్ని కూడా మనకి ఇంకో పేరు ఏంటి అంటే టెంపరేచర్ రెయిన్ఫోర్స్మెంట్ అని కూడా అంటాం అనమాట. సో టెంపరేచర్ రెసిస్ట్ చేయడానికి కూడా మనం ఈ రెయిన్ఫోర్స్మెంట్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే మన లోడ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అంటే ఇప్పుడు ఒకవేళ మన టెంపరేచర్ స్ట్రెసెస్ వల్ల మనకి ఏమన్నా ఎక్స్ట్రా స్ట్రెసెస్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే స్ట్రింకేజ్ వల్ల మనకి ఏమన్నా చేంజెస్ వచ్చినప్పుడు కానీ, వీటిలన్నింటినీ రెసిస్ట్ చేయడానికి ఈ ట్రాన్స్వర్స్ రెయిన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో అది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో కాబట్టి ట్రాన్స్వర్స్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది మనం ఏ డైరెక్షన్లో అప్లై చేస్తామంటే లాంగిట్యూడినల్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా అప్లై చేస్తాం కాబట్టి ఇది 90 degreesలో ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వెరీ ఈజీ క్వశ్చన్. వెన్ ద రేషియో ఆఫ్ ఎఫెక్టివ్ లెంత్కి లీస్ట్ లేటరల్ డైమెన్షన్కి ఎల్ఎల్డి లీస్ట్ లేటరల్ డైమెన్షన్కి డస్ నాట్ ఎక్సీడ్ 15 అయినప్పుడు సో దీన్ని మనం ఏమంటామని అడుగుతున్నాడు. సో యాజ్ పర్ కోడ్ మనం చూసుకుంటే స్లెండర్నెస్ రేషియో వాల్యూ అనేది ఎల్ ఎఫెక్టివ్ బై లీస్ట్ లేటరల్ డైమెన్షన్ అనేది షుడ్ నాట్ బి మోర్ దాన్ 12 అయితే మనం ఏమంటామంటే షార్ట్ కాలం అంటాం అనమాట. సో దీన్ని మనం షార్ట్ కాలం అంటాం. బట్ ఏదో పాతకాల కోడ్లో మనకి 15 అనేది ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకి నాట్ మోర్ దాన్ 15 అన్నాడు కాబట్టి మనకి ఇది ఏమవుతుందంటే షార్ట్ కాలం అవుతుంది అనమాట. సో ఒకవేళ మనకి లాంబ్డా మ్యాక్స్ వాల్యూ అనేది 3 కంటే తక్కువ ఉంటే మనం దీన్ని ఏమంటామంటే పెడెస్ట్రల్ అంటాం అనమాట. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఈ వాల్యూస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ లాంబ్డా మ్యాక్స్ వాల్యూ అనేది మనకి 3 నుంచి 12 మధ్యలో ఉంటే, సో 3 కంటే ఎక్కువ 12 కంటే తక్కువ ఉంటే మనం ఏమంటామంటే షార్ట్ కాలం అంటాం, షార్ట్ కాలం. అదే లాంబ్డా మ్యాక్స్ వాల్యూ అనేది 12 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏమంటామంటే వీటిని లాంగ్ కాలమ్స్ అంటాం అనమాట. సో ఇది యాజ్ పర్ IS 456 2000 అనమాట. సో ఇవి వాల్యూస్ మనకి షార్ట్ కాలమ్కి లాంగ్ కాలమ్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లెండర్నెస్ రేషియోలో మనం క్లాసిఫై చేస్తే ఇవి మనకి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే వాట్ టైప్ ఆఫ్ స్ట్రెసెస్ ఆర్ ఆర్టిఫిషియల్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ అ ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ ఇన్ అ స్ట్రక్చర్ బిఫోర్ ఇట్ ఈస్ లోడెడ్. సో మనం ఒక స్ట్రక్చర్ని మనం లోడ్ చేసే ముందే ప్రీ స్ట్రెస్ స్ట్రక్చర్లో మనం ఏ టైప్ ఆఫ్ లోడ్ని ఇంట్రడ్యూస్ చేస్తామని అడుగుతున్నాం. అందరికీ తెలిసిందే కంప్రెసివ్ ఫోర్స్ మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. ఏం చేస్తాం, ఫస్ట్ ఒక స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ని తీసుకొని దాన్ని మనం టెన్షన్ అప్లై చేసి ఎలాంగేట్ చేసిన తర్వాత మనం కాంక్రీట్ని క్యాష్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే టెన్షన్ కట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ టెన్షన్ అనేది ఒకసారిగా ఒరిజినల్ షేప్ రావడానికి ట్రై చేస్తుంది. ఆ పక్షంలో మనకి ఏమవుతుందంటే ఎంటైర్ కంప్రెషన్ అనేది మన బీమ్లో ఇంట్రడ్యూస్ అవుతుంది. సో మనం ఎక్స్టర్నల్గా లోడ్ అప్లై చేసినప్పుడు సో మనకు ఆల్రెడీ కంప్రెషన్ ఉంటుంది కాబట్టి మనకి డిఫార్మేషన్స్ కానీ బెండింగ్ మూమెంట్స్ కానీ ఇవన్నీ తగ్గుతాయి అనమాట. సో ఇదే మనకి ప్రీ స్ట్రెస్ కాంక్రీట్ యొక్క మెయిన్ థీమ్ కాబట్టి సో మనం ఏ టైప్ ఆఫ్ స్ట్రెసెస్ని మనం ముందే ఇంట్రడ్యూస్ చేస్తామని అడిగాడు బేసిక్ క్వశ్చన్. సో ఆన్సర్ అనేది మనకి ఏమవుతుందంటే కంప్రెసివ్ స్ట్రెసెస్ని మనం ముందే ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ మెంబర్. సో ఒక ప్రీ స్ట్రెస్ కాంక్రీట్ మెంబర్లో మన కాంక్రీట్ ఎలా ఉండాలి, స్టీల్ ఎలా ఉండాలి అని అడుగుతున్నాడు. సో ప్రీ స్ట్రెస్ కాంక్రీట్ మెంబర్ అనేది మనం ఇనిషియల్గానే ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి సో బోత్ కాంక్రీట్ అండ్ స్టీల్ అనేది రెండు మనకు స్ట్రాంగ్గా ఉండాలి. ఒకవేళ స్టీల్ అనేది స్ట్రాంగ్గా లేదు అంటే మనకి ఏమవుతుందంటే సో ఎప్పుడైతే నువ్వు ఎలాంగేట్ చేసి మళ్ళీ దాన్ని వదిలేస్తావో కంప్రెషన్ అయినప్పుడు ఆ బాండ్ ఏదైతే ఉందో కాంక్రీట్కి స్టీల్కి సో నువ్వు వీక్ మెంబర్ని తీసుకున్నప్పుడు అంటే తక్కువ స్ట్రెంత్ ఉన్న స్టీల్ని తీసుకున్నప్పుడు ఆ స్ట్రెసెస్ అనేవి స్లోగా రిలీజ్ అయిపోతూ ఉంటాయి అనమాట. అంటే ఎక్కువ రోజుల వరకు మనకి దాని యొక్క మనం దేనికైతే డిజైన్ చేసామో అది మనం తీసుకోలేము అన్నమాట, దాని బెనిఫిట్స్ మనం తీసుకోలేము. అదే మీరు కాంక్రీట్ అనేది కొద్దిగా తక్కువ స్ట్రెంత్తో కట్టారు అంటే అక్కడ కూడా మనకి ఫెయిల్ అవ్వడానికి స్కోప్ ఉంది. సో కాబట్టి ప్రీ స్ట్రెస్ కాంక్రీట్ మెంబర్స్లో మనం స్ట్రెంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కాంక్రీట్ కూడా హై స్ట్రెంత్ ఉండాలి, అలాగే స్టీల్ కూడా మనకి హై స్ట్రెంత్ ఉండాలన్నమాట. సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే హై స్ట్రెంత్ కాంక్రీట్ అండ్ హై టెన్సైల్ స్టీల్ షుడ్ బి యూజ్డ్. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, డ్రాప్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ఎ ఫ్లాట్ స్లాబ్. సో ఫ్లాట్ స్లాబ్స్ అంటే అందరికీ తెలుసు, ఫ్లాట్ స్లాబ్స్లో మనకి బీమ్స్ కానీ గర్డర్స్ కానీ ఇవేమి ఉండవు. సో డైరెక్ట్గా మనకి లోడ్ అనేది కాలమ్స్ మీదకి వచ్చేస్తుంది అనమాట. ఓన్లీ కాలమ్స్ ఉంటాయి, అక్కడక్కడ ఉంటాయి. సో ఇవి మనం ఎక్కడ యూస్ చేస్తామంటే ఆడిటోరియంస్లో కానీ థియేటర్స్లో కానీ ఎక్కడైతే మనకి
మధ్యలో మనకి డిస్టర్బెన్సెస్ వద్దు అనుకుంటామో బీమ్స్ అనేవి ఇవన్నీ ఏం కనిపించవు అనమాట. ఓన్లీ మెయిన్ స్లాబ్ ఉంటుంది. మెయిన్ స్లాబ్లో అక్కడక్కడ మనకి కాలమ్స్ ఉంటాయి. సో అంతే, మనకి స్లాబ్ ఒక వెయిట్ అంతా ఆ కాలమ్స్ నుంచి ఫూటింగ్స్కి వెళ్ళిపోతుంటుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏమడుగుతుందంటే డ్రాప్స్ అని అడుగుతున్నారు. డ్రాప్స్ అంటే ఏంటి అంటే, సపోజ్ ఇది మనం స్లాబ్ అని తీసుకుంటే ఇక్కడ చిన్న ఒక డ్రాప్ ఉంటుందన్నమాట. సో ఈ డ్రాప్ తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి మనకి ఇట్లా మనకి కాలం అనేది ఉంటుందన్నమాట. సో దీన్ని మన పార్ట్స్ చూసుకుంటే దీన్నే మనం ఏమంటామంటే డ్రాప్ అంటాం. సో దీన్ని మనం ఏమంటామంటే క్యాపిటల్ అని అంటాం. ఈ టర్మినాలజీస్ కూడా ఇంపార్టెంట్, మన క్వశ్చన్స్లో రావచ్చు. దీన్ని కాలం అంటాం. ఇది మన కాలం అనమాట. ఇది మనకు యాక్చువల్గా స్లాబ్. ఇది మన స్లాబ్. సో మనకి ఎక్కడైతే కాలం ప్రొవైడ్ చేస్తామో అక్కడ ఒక చిన్న డ్రాప్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి మనకి ఒక షియర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ కాలం లోడ్ని బేర్ చేసినప్పుడు పంచింగ్ షియర్ అనేది జనరేట్ అవుతుంటుంది. సో పంచింగ్ షియర్ అనేది మనకు స్లాబ్లో ఎక్కువ రాకుండా, సో ఆ షియర్ని మనం తగ్గించడం కోసం మనం ఏం చేస్తామంటే ఒక చిన్న డ్రాప్ అనేది థిక్నెస్ ఆఫ్ ది స్లాబ్ని పెంచడానికి యూజ్ చేస్తాం. సో దట్ మన షియర్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఆ స్లాబ్ మీద తక్కువ ఉంటుందన్నమాట. సో కాబట్టి డ్రాప్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద ఫ్లాట్ స్లాబ్ టు రెసిస్ట్ ప్రైమర్లీ. దేనికంటే షియర్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఈ టార్షన్, ట్రస్ట్, బెండింగ్ మూమెంట్ అనేది ఇక్కడ రావన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే టోటల్ అమౌంట్ ఆఫ్ స్ట్రింకేజ్ స్ట్రెయిన్ ఇన్ ప్రీ టెన్షన్ మెంబర్. సో స్ట్రింకేజ్ స్ట్రెయిన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ప్రీ స్ట్రెస్ కాంక్రీట్ మనం IS 1343 కాబట్టి ఈ కోడ్లో మనకి ఏం చెప్తుంది అంటే, ఒకవేళ ప్రీ టెన్షన్ ఇస్తే, ఇప్పుడు మనకు అడిగింది అదే అనమాట. సో ప్రీ టెన్షన్ మెంబర్స్లో మన షింకేజ్ స్ట్రెయిన్ ఏమవుతుందంటే 3 × 10⁻⁻4 అవుతుంది. అదే మనం పోస్ట్ టెన్షన్లో తీసుకుంటే, చాలా ఇంపార్టెంట్, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తుంటాయి. పోస్ట్ టెన్షనింగ్లో తీసుకుంటే మన షింకేజ్ స్ట్రెయిన్ ఏమవుతుందంటే 2 × 10⁻⁻4 డివైడెడ్ బై log to the base 10 into t+2 అవుతుంది అనమాట. సో ఇక్కడ టీ అంటే ఏంటి అంటే ఏజ్ ఆఫ్ ది కాంక్రీట్ అనమాట. ఏజ్ ఆఫ్ కాంక్రీట్. సో క్వశ్చన్లో డైరెక్ట్గా మనకు ఏజ్ ఆఫ్ ది కాంక్రీట్ ఇస్తాడు. క్యాలిక్యులేట్ ద స్ట్రింకేజ్ స్ట్రెయిన్ ఫర్ ఏ పోస్ట్ టెన్షన్ మెంబర్ అని అడుగుతాడు. సో డైరెక్ట్గా మీరు ఈ ఫార్ములా అప్లై చేస్తారు, ఆన్సర్ ఇచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనకి ప్రీ టెన్షన్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ అనేది 3 × 10⁻⁻4 అనేది అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వెరీ ఈజీ క్వశ్చన్, CPM పార్ట్ నుంచి. ద ఇంపార్టెంట్ ఈవెంట్స్ లొకేటెడ్ ఆన్ ద యాక్టివిటీస్ ఇన్ అ బార్ చార్ట్. సో బార్ చార్ట్ మనం యూజ్ చేస్తాం. సో ఆ బార్ చార్ట్స్లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ వచ్చినప్పుడు ఆ ఈవెంట్స్ని మనం ఏమంటామని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం చూడంగానే మైల్ స్టోన్స్ అని ఆన్సర్ పెట్టచ్చు. ఎందుకంటే మిగతా ఆప్షన్స్ చూసుకుంటే చాలా ఆడ్గా ఉన్నాయి. కీ ఈవెంట్స్ అనేది అసలు ఎక్కడ వినుండం, కీ స్టోన్స్ అనేవి కూడా లేవు, అలాగే కీ పాయింట్స్ అనేవి కూడా మనం ఎక్కువ చూసుంటాం. సో మనం బార్ చార్ట్స్ యూస్ చేస్తున్నప్పుడు ఏదైనా సర్టెన్ ఈవెంట్ అంటే ఒక సర్టెన్ ఒక పొజిషన్కి మనం రీచ్ అయిన తర్వాత ఆ కీ ఈవెంట్ వచ్చిన తర్వాత మనం దాన్ని ఏమంటామంటే మైల్ స్టోన్ అంటాం. మైల్ స్టోన్స్ అచీవ్ అయినట్టు అనమాట. సో కాబట్టి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ బార్ చార్ట్ని మనం ఏమంటామంటే మైల్ స్టోన్స్ అంటాం. సో ఈ బార్ చార్ట్కి మనకి ఇంకో పేరు ఉంది. ఈ బార్ చార్ట్కి ఇంకో పేరు ఏంటి అంటే గ్యాంట్ చార్ట్స్ అంటాం అనమాట. సో గ్యాంట్ చార్ట్స్ అన్న బార్ చార్ట్స్ అన్న ఒకటే. సో నెక్స్ట్ PERT ఫుల్ ఫామ్ అడిగాడు. PERT ఫుల్ ఫామ్ అందరికీ తెలిసిందే, ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్ అవుతుంది. అలాగే CPM ఫుల్ ఫామ్ అడిగితే క్రిటికల్ పాత్ మెథడ్ అని మనం పిక్ చేయొచ్చు. వెరీ ఈజీ క్వశ్చన్. సో ఫల్కల్సన్ రూల్స్ రూల్ మనకి దేనికి యూజ్ చేస్తామంటే, ఒక ఈవెంట్స్ ఒక యాక్టివిటీస్ ఒక నెంబరింగ్ ఉంటుంది కదా. సో నెంబరింగ్ మనం చేయడానికి మనకి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. సో ఆ ప్రొసీజర్స్ అనేవి మనకి ఫల్కల్సన్ ఇచ్చాడు కాబట్టి ఈ ఫల్కల్సన్ రూల్ అనేది మనకి ఈవెంట్స్ ఒక నెంబరింగ్ యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, సో ద వాల్యూ ఆఫ్ T0 అంటే ఇక్కడ ఏంటి అంటే ఆప్టిమిస్టిక్ టైం, TL అంటే మోస్ట్ లైక్లీ టైం, TP అంటే పెసిమిస్టిక్ టైం అనమాట. సో ఈ వాల్యూస్ ఇచ్చేసాడు మనకి. T0 వాల్యూ నాకు 8 అని ఇచ్చాడు, TL వాల్యూ 12 అని ఇచ్చాడు, TP వాల్యూ 18 అని ఇచ్చాడు. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే ఎక్స్పెక్టెడ్ టైం అని అడుగుతున్నాడు. ఎక్స్పెక్టెడ్ టైం మనకి ఏమవుతుందంటే T0 + 4 × TM + TP డివైడెడ్ బై 6 అవుతుంది అనమాట. TM అన్న TL అన్న ఒకటే అనమాట. సో T0 అంటే 8 + 4 × 12 + 18 డివైడెడ్ బై 6 అవుతుంది. సో మనం క్యాలిక్యులేట్ చేసే ఎక్స్పెక్టెడ్ టైం అనేది మనకి 12.33 వస్తుంది అనమాట. సో ఆన్సర్ మనకి ఏమవుతుందంటే 12.33 అవుతుంది. సో ఇక్కడ ఆప్టిమిస్టిక్ టైము, మోస్ట్ లైక్లీ టైము, పెసిమిస్టిక్ టైం అంటే ఏంటి అంటే, ఆప్టిమిస్టిక్ టైం అంటే ఏంటి అంటే షార్టెస్ట్ పాసిబుల్ టైం అనమాట. అంటే ఇప్పుడు మనకి ఎలాంటి అడ్డంకులు లేవు, మనం అనుకున్నట్టుగా అన్నీ అవుతున్నాయి అనుకుంటే ఐడియల్ కండిషన్స్లో మినిమం టైం ఏదైతే రిక్వైర్ అవుతుందో ఒక యాక్టివిటీని కంప్లీట్ చేయడానికి దాన్ని మనం ఏమంటామంటే ఆప్టిమిస్టిక్ టైం అంటాం అనమాట. మోస్ట్ లైక్లీ టైం అంటే ఏంటి అంటే, సో మనం బేసిక్గా అంటే మరీ ఎక్స్ట్రీమ్గా వెళ్ళకుండా నార్మల్ కండిషన్స్లో మనకి మోస్ట్ పాసిబుల్ కండిషన్స్లో చూసుకుంటే మనకి ఎంత టైం పడుతుంది అనేది మనకు మోస్ట్ లైక్లీ టైం అవుతుంది. అదే పెసిమిస్టిక్ టైం అంటే ఏంటి అంటే,
మనకి మొత్తం అన్ని అడ్డంకులు అన్ని ఎంతవరకు అయితే పాసిబుల్ ఉంటుందో అన్ని పాసిబిలిటీస్ మనం ట్రై చేసిన తర్వాత మాక్సిమం టైం మనకి ఎంత పడుతుంది ఒక యాక్టివిటీని కంప్లీట్ చేయడానికి అంటే పెసిమిస్టిక్ టైం అనమాట. సో మనకు అన్ని ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఒకవేళ ఎక్స్పెక్టెడ్ టైం క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం ఇవి అన్నిటినీ ఇంటిగ్రేట్ చేయాలి కాబట్టి మనకు ఒక ఫార్ములా ఏంటి అంటే సో T0 దానికి 1 టైం తీసుకున్నారు. మోస్ట్ లైక్లీ టైం మనకి ఎక్కువ పాసిబిలిటీ ఉంది కాబట్టి అవ్వడానికి దానికి 4 టైమ్స్ తీసుకున్నారు. అలాగే పెసిమిస్టిక్ టైం కూడా 1 టైం తీసుకుని డివైడెడ్ బై 6 క్యాలిక్యులేట్ చేశారనమాట. సో ఎక్స్పెక్టెడ్ టైం కావాలి అనుకుంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయింది క్వశ్చన్స్లో, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే సో ఇన్ అ టైమ్ ఎస్టిమేట్ PERT ఫాలోస్. సో PERT అనేది ఏ అప్రోచ్ని ఫాలో అవుతుంది అన్నాడు. సో మనకి CPM PERT రెండు ఉంటాయి. CPM అంటే డిటర్మినిస్టిక్ అప్రోచ్ అనమాట. అంటే మనకి ఈవెంట్ యాక్టివిటీస్ అనేవి మనకి ఎట్లా అవుతున్నాయి అనేది మనకి క్లారిటీ ఉన్నప్పుడు, ఆ డ్యూరేషన్స్ అనేవి మనకు కరెక్ట్గా తెలిసినప్పుడు మనం CPM మెథడ్ యూస్ చేస్తాం. సో బట్ మనకి ఎప్పుడైతే క్లారిటీ ఉందో మాకు ఒక అంచనా వేసి మనం ఒక ప్రెడిక్షన్ వేసి మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో దాన్ని మనం PERT అనాలిసిస్లో క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో మనకి డ్యూరేషన్స్ అనేవి అన్సర్టెన్ ఉన్నప్పుడు, మనం ప్రెడిక్ట్ చేయలేనప్పుడు, సో అప్పుడు మనం ఏం యూస్ చేస్తామంటే ప్రాబిలిస్టిక్ అప్రోచ్ యూస్ చేస్తామన్నమాట. ప్రాబిలిటీ మనం యూస్ చేసి ఉంటాం మ్యాథ్స్లో. సో ప్రాబిలిటీ ఎందుకు చేస్తామంటే ఒక పర్టికులర్ థింగ్ అవ్వడానికి మనకి ఎంత % ఛాన్సెస్ ఉన్నాయి, సో ఈ పర్టికులర్ ఈవెంట్ అవ్వడానికి మనకి ఎంత % ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనకు ప్రాబిలిస్టిక్ అప్రోచ్లో మనం చేస్తామన్నమాట. అందుకే మనం PERT మెథడ్లో 3 టైమ్ ఎస్టిమేట్స్ ఇందాక క్యాలిక్యులేట్ చేశాను. T0, TM, TL క్యాలిక్యులేట్ చేసాం కదా, అలాగే మనం 3 ఎస్టిమేట్స్ యూస్ చేసి దాని నుంచి మనం ఏం చేస్తామంటే ఒక పర్టికులర్ ఎక్స్పెక్టెడ్ టైంని క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి సో ప్రాబిలిస్టిక్ అప్రోచ్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. సో ఇంకా ఏ డిస్ట్రిబ్యూషన్ అని అడుగుతాడు, PERT ఫాలోస్ విచ్ డిస్ట్రిబ్యూషన్ అడుగుతాడు. సో ఆన్సర్ మనకి ఏమవుతుందంటే బీటా డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది అనమాట. సో బీటా డిస్ట్రిబ్యూషన్ అనేది ఫాలో అవుతుంది. ఇది కూడా మనకి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సేమ్ మనకి ఇక్కడ ఆప్టిమిస్టిక్ టైం ఇచ్చాడు, పెసిమిస్టిక్ టైం ఇచ్చాడు. సో ఆప్టిమిస్టిక్ టైం మనకి ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు. పెసిమిస్టిక్ టైం మనకి ఎంత ఇచ్చాడు అంటే 50 ఇచ్చాడు. డైరెక్ట్గా వేరియన్స్ అడుగుతున్నాడు. సో వేరియన్స్ అంటే మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు TP - T0/6 హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట. సో TP మనకి పెసిమిస్టిక్ టైం 15 అని ఇచ్చాడు, T0 4 అని ఇచ్చాడు, డివైడెడ్ బై 6 హోల్ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 3.36 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయమంటే 3.36. ఈ ఫార్ములా మనకి ఇంపార్టెంట్. ఇందాక మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టైం, వేరియన్స్, ఈ రెండు ఫార్ములాస్ మనకి చాలా ఇంపార్టెంట్. ఫ్రీక్వెంట్గా మనకి క్వశ్చన్స్ అనేవి వీటి మీద కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఫ్లోట్ గురించి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, మొత్తం క్లియర్గా చెప్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ ఏం అడుగుతున్నారంటే డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ ఫ్లోట్ అండ్ ఫ్రీ ఫ్లోట్ అడుగుతున్నారు. సో ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటి అంటే ఒక యాక్టివిటీ కంప్లీట్ అవ్వాలంటే, సపోజ్ ఇది ఒక ఈవెంట్ అనుకుందాం. సో ఈ ఈవెంట్కి మనకు యాక్టివిటీ కంప్లీట్ అవ్వాలి. సో ఈ యాక్టివిటీ టైం మనకి ఎంత అవుతుందంటే TIJ అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి 2 టైమ్స్ ఉంటాయి. అంటే ఒక ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి మనకి 2 టైమ్స్ ఉంటాయి, అలాగే ఈవెంట్ ఎండ్ అవ్వడానికి కూడా మనకు 2 టైమ్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనకి ఏంటి అంటే దీన్ని నేను TEI అనుకుంటున్నాను, దీన్ని నేను TLI అనుకుంటున్నాను, అలాగే దీన్ని TJ అనుకుంటున్నాను, దీన్ని TLJ అనుకుంటున్నాను. సో ఇది ఏంటి అంటే LES స్టార్ట్ టైం అనమాట. అంటే దీని ఒక ప్రిసీడింగ్ యాక్టివిటీ అంటే దాని ముందు యాక్టివిటీ సో ఫాస్ట్గా కంప్లీట్ అయినప్పుడు ఈ యాక్టివిటీ అనేది ఎంత ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది అనేది మనకి LES స్టార్ట్ టైం అనమాట. సో అలాగే దీన్ని ఏమంటామంటే లేటెస్ట్ స్టార్ట్ టైం అనమాట. లేటెస్ట్ స్టార్ట్ టైం అంటే ఏంటి అంటే సో ప్రిసీడింగ్ యాక్టివిటీని మనం ఎంత డిలే వరకు అయితే అంత డిలే చేసి సో మనకి ఇంకా మ్యాక్సిమం పాసిబుల్ డిలే ఏదైతే ఉందో అది యూజ్ చేసిన తర్వాత మనం ఈ ఈవెంట్ని స్టార్ట్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే లేటెస్ట్ స్టార్ట్ టైం అంటాం. అంటే దీనికంటే మనం డిలే చేస్తే ఏమవుతుందంటే మనకి ఎంటైర్ నెట్వర్క్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది, టైం అనేది మనకి ప్రాజెక్ట్ టైం అనేది ఎక్సీడ్ అయిపోతుంది అనమాట. సో అలాగే TJ అంటే ఏంటి అంటే ఇక్కడ ఎర్లియెస్ట్ ఫినిష్ టైం అనమాట. ఎర్లియెస్ట్ ఫినిష్ టైం అంటే ఎంత తక్కువ టైంలో మనం ఈ యాక్టివిటీని కంప్లీట్ చేయొచ్చు అంటే మినిమం టైం అనమాట. సో దీన్ని మనం ఎర్లియెస్ట్ ఫినిష్ టైం అంటాం, అలాగే దీన్ని లేటెస్ట్ ఫినిష్ టైం అంటాం. లేటెస్ట్ ఫినిష్ టైం అంటే ఇదే మ్యాక్సిమం ప్రాబిలిటీ అనమాట. సో నువ్వు ఇంత టైంలో నువ్వు కంపల్సరీగా యాక్టివిటీని కంప్లీట్ చేయాలి. ఒకవేళ ఆ టైంలో నువ్వు యాక్టివిటీని కంప్లీట్ చేయకపోతే ఫర్దర్ ఉండే యాక్టివిటీస్ ఏమవుతాయంటే డిస్టర్బ్ అయిపోతాయి అనమాట. అప్పుడు నీకు లెంత్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే టోటల్ ఫ్లోట్ అంటే ఏంటి అంటే టోటల్ ఫ్లోట్ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది టోటల్ ఫ్లోట్. సో టోటల్ ఫ్లోట్ అంటే ఏంటి అంటే టోటల్ ఫ్లోట్ అంటే మ్యాక్సిమం డిలే అనమాట. అంటే ఇప్పుడు ఒక యాక్టివిటీని తీసుకుంటే సో నువ్వు మ్యాక్సిమం డిలే ఈ యాక్టివిటీని ఎంత చేయొచ్చు సో దట్ నీ ఎంటైర్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ అనేది పెరగకూడదు. అంటే టోటల్ అంటే ఇప్పుడు నువ్వు ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి, లేట్గా ఫినిష్ అవ్వాలి. సో ఎర్లీగా స్టార్ట్ అయ్యి లేట్గా ఫినిష్ అయితే ద మ్యాక్సిమం మనకి ఎంతైతే అక్కడ మనం గ్యాప్ని తీసుకోగలుగుతామో దాన్ని మనం ఏమంటాం అంటే టోటల్ ఫ్లోట్ అంటాం. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఎర్లియస్ట్ స్టార్ట్ టైం అంటే మనం ఏమన్నాం ఇక్కడ
ఈఎస్టీ అన్నాం, లేటెస్ట్ ఫినిష్ టైం అంటే ఎల్ఎఫ్టీ అన్నాం. సో కాబట్టి నేను ఇక్కడ టోటల్ ఫ్లోట్ అంటే ఏం రాస్తున్నాను అంటే, సో టీఎల్జే మైనస్ టీఈఐ మైనస్ టీఐజే. సో ఇది మనకి టోటల్ ఫ్లోట్ అవుతుంది. టోటల్ ఫ్లోట్ అంటే మ్యాక్సిమం ఫ్లోట్. ఒక యాక్టివిటీని తీసుకుంటే ఎంతవరకు నువ్వు డిలే చేయొచ్చు వితౌట్ ఎఫెక్టింగ్ టోటల్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనమాట. అంటే ఇక్కడ నాకు ఎంత టైంలో కంప్లీట్ చేయాలి, టీఎల్జేలో కంప్లీట్ చేయాలి. సో నేను ఎంత ఫాస్ట్గా ఈవెంట్ని స్టార్ట్ చేయగలను, టీఈఐతో స్టార్ట్ చేయగలను. సో డ్యూరేషన్ ఎంత పడుతుంది ఒక యాక్టివిటీ కంప్లీట్ అవ్వడానికి, టీఐజే. సో కాబట్టి నాకు టోటల్ ఫ్లోట్ కావాలంటే టీఎల్జే మైనస్ టీఈఐ మైనస్ టీఐజే చేస్తాను అనమాట. ఇది నాకు టోటల్ ఫ్లోట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఫ్రీ ఫ్లోట్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. ఫ్రీ ఫ్లోట్ క్యాలిక్యులేట్ చేయాలి అనుకున్నప్పుడు ఫ్రీ ఫ్లోట్ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ మనకి ఎంత డిలే అంటే మనకు సక్సీడింగ్ యాక్టివిటీ అంటే ఈ యాక్టివిటీ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యే యాక్టివిటీని మనకు ఎలాంటి ఇబ్బంది రానియకుండా మనం ఎంత ఫాస్ట్గా ఈ యాక్టివిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చు, అంటే మినిమం డిలే ఎంత ఉంటుంది, అదే మనకి ఫ్రీ ఫ్లోట్ అనమాట. సో దీన్ని తీసుకుంటే మనకి ఏమవుతుందంటే, సో టీఈజే, సో మనకి ఏంటంటే నెక్స్ట్ యాక్టివిటీ ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా స్టార్ట్ అవ్వాలి, అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో స్టార్ట్ అవ్వాలి, డిలే అవ్వకూడదు. సో టీఈజే మైనస్ టీఈఐ మైనస్ టీఐజే అవుతుంది అనమాట. సో ఇది మనకి ఫ్రీ ఫ్లోట్ అవుతుంది. ఫ్రీ ఫ్లోట్ అంటే ఏంటి అంటే ఈవెంట్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ అయిపోవాలి, సో దట్ మన సక్సీడింగ్ యాక్టివిటీలో మనకి ఎలాంటి ఇంపాక్ట్ రాకూడదు అనమాట. సో కాబట్టి సో ఎర్లీగా ఫినిష్ అయ్యే టైంని మనం ఏమంటామంటే ఎర్లియస్ట్ ఫినిష్ టైం అంటాం. కాబట్టి సో ఎర్లియస్ట్ ఫినిష్ టైం మైనస్ ఎర్లియస్ట్ స్టార్ట్ టైం ఏదైతే ఉందో, ఎర్లియస్ట్ స్టార్ట్ టైం మైనస్ ఆ డ్యూరేషన్ ఆఫ్ ద యాక్టివిటీ ఏదైతే ఉందో అదనమాట. సో అలాగే నెక్స్ట్ మనకి ఇండిపెండెంట్ ఫ్లోట్ అని ఉంటుంది. ఇండిపెండెంట్ ఫ్లోట్ అంటే ఏంటి అంటే, సో ఇప్పుడు మనకి టీఈజే మైనస్ టీఎల్ఐ మైనస్ టీఐజే అనమాట. సో ఇది మనకి ఇండిపెండెంట్ ఫ్లోట్ అవుతుంది. సో ఇండిపెండెంట్ ఫ్లోట్ అంటే ఏంటి అంటే, సో మనకి మినిమం డిలే ఎంతైతే ఉందో, అంటే మనకి ప్రిసీడింగ్ యాక్టివిటీ సక్సీడింగ్ యాక్టివిటీస్ ఎలాంటివి మనకి ఇంపాక్ట్ అవ్వకూడదు అనమాట. సో ఇక్కడ ఫ్రీ ఫ్లోట్లో మనకి సక్సీడింగ్ యాక్టివిటీస్ ఇంపాక్ట్ అవ్వకూడదు, ఇండిపెండెంట్ ఫ్లోట్లో ప్రిసీడింగ్ యాక్టివిటీ ఇంపాక్ట్ అవ్వకూడదు, అలాగే సక్సీడింగ్ యాక్టివిటీ ఇంపాక్ట్ అవ్వకూడదు అనమాట. అంటే ప్రిసీడింగ్ యాక్టివిటీ ఇంపాక్ట్ అవ్వకూడదు అంటే మనం ఏంటి, సో దానికి మనం టైం ఇచ్చేస్తాం, ప్రిసీడింగ్ యాక్టివిటీ టైం ఇచ్చేస్తాం. సో మాక్సిమం టైం ఎంతైతే ఉందో అంత టైంలో అది పర్ఫామ్ చేసుకుంటుంది. సో మనకి క్రిటికల్ టైం వచ్చినప్పుడు, అంటే ఈ టైంలో ఖచ్చితంగా స్టార్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు అక్కడి నుంచి ఈవెంట్ స్టార్ట్ చేసేసి ఫాస్ట్గా, అంటే ఇప్పుడు నెక్స్ట్ యాక్టివిటీ ఎంత తొందరగా అయితే అంత తొందరగా స్టార్ట్ అవ్వాలన్నమాట. సో ఎంత తొందరగా స్టార్ట్ అవ్వగలదు, అది ఎర్లియస్ట్ ఫినిష్ టైం దగ్గర నుంచి స్టార్ట్ అవ్వగలదు. సో కాబట్టి ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ మనకి ఏమవుతుందంటే ఇండిపెండెంట్ ఫ్లోట్ అవుతుంది అనమాట. అంటే టీఈజే మైనస్ టీఎల్ఐ మైనస్ టీఐజే మనకేమవుతుందంటే ఇండిపెండెంట్ ఫ్లోట్ అవుతుంది. సో అలాగే ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇంటర్ఫెరెంట్ ఫ్లోట్ అంటారనమాట. ఇంటర్ఫెరింగ్ ఫ్లోట్ అంటే ఏమవుతుందంటే, ఇంటర్ఫెరింగ్ ఫ్లోట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫ్లోట్ మైనస్ ఫ్రీ ఫ్లోట్ అనమాట. అంటే ఇది ఇండైరెక్ట్గా ఒక యాక్టివిటీకి తీసుకుంటాం. ఇప్పుడు టోటల్ ఫ్లోట్ అంటే ఏంటి, మీకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఫైనల్, ఇక్కడి నుంచి ఇక్కడికి టోటల్ ఫ్లోట్ అంటే. అదే ఫ్రీ ఫ్లోట్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి. ఫ్రీ ఫ్లోట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి. సో టోటల్ ఫ్లోట్లో నుంచి మనం ఈ ఫ్లోట్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనం మిగిలినది ఏంటి, ఈ టైం అనమాట. సో ఈ టైంని మనం ఏమంటామంటే ఇంటర్ఫెరింగ్ ఫ్లోట్ అంటాం అనమాట. అంటే ఇండైరెక్ట్గా ఒక స్లాక్ అనమాట. ఇది స్లాక్ అంటే ఒక ఈవెంట్లో మనం ఈవెంట్ ఫినిషింగ్ టైంలో మనకి ఎంత గ్యాప్ ఉంటుంది, మ్యాక్సిమం పాసిబిలిటీ ఆఫ్ డిలే. సో దాన్ని మనం ఏమంటామంటే ఇంటర్ఫెరింగ్ ఫ్లోట్ అంటాం. సో ఇది మనకి ఎండ్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఆ ఎండ్ యాక్టివిటీ ఒక స్లాక్ అంటాం అనమాట. సో కాబట్టి టోటల్ ఫ్లోట్ మైనస్ ఫ్రీ ఫ్లోట్ మనకి ఏమవుతుందంటే ఇంటర్ఫెరింగ్ ఫ్లోట్ అవుతుంది అనమాట. సో కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇంటర్ఫెరింగ్ ఫ్లోట్. సో ఈ 4 ఫ్లోట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మల్టిపుల్ క్వశ్చన్స్ దీని మీద వస్తాయి, ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేది దీని మీద మీకు కనిపిస్తాయి ఏడబ్ల్యూలో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ప్రాబ్లం ఇచ్చేసాడు. సో మనకి ఒక యాక్టివిటీ ఉంది. సో ఒక యాక్టివిటీ కంప్లీట్ అవ్వడానికి టైం మనకి 8 ఇచ్చాడు. సో టీఐజే వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు, 8 ఇచ్చాడు. సో ఇక్కడ ఈపీఓ అంటే ఎర్లియస్ట్ పాసిబుల్ అక్కరెన్స్ అనమాట. ఎర్లియస్ట్ పాసిబుల్ అక్కరెన్స్ అంటే కంప్లీట్ అవ్వడానికి, అంటే ఎంత ఫాస్ట్గా ఈ యాక్టివిటీ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే మనం ఏంటి, ఇదే కదా ఎర్లియస్ట్ ఫినిష్ టైమే అనమాట అది. సో దానికి ఎంత ఇచ్చాడు, మనకి వాల్యూ 18 ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఇంకోటి చూసుకుంటే వాట్ ఈస్ ద ఈఎస్టీ అంటే ఎర్లియస్ట్ స్టార్ట్ టైం మనకి 5 days దగ్గర స్టార్ట్ అవుతుంది. వాట్ ఈస్ ద ఫ్రీ ఫ్లోట్ అని అడుగుతున్నాడు. ఫ్రీ ఫ్లోట్ అంటే ఆల్రెడీ చెప్పాను మీకు. ఫ్రీ ఫ్లోట్ అంటే మనకి ఏంటి, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్, అంటే ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి, ఎర్లీగా ఫినిష్ అవ్వాలి. సో కాబట్టి మనం ఏం రాస్తాం, ఇందాక క్యాలిక్యులేట్ చేసినట్టే ఫ్రీ ఫ్లోట్ చూడండి. టీఈజే ఫ్రీ ఫ్లోట్ ఈజ్ ఈక్వల్ టు టీఈజే మైనస్ టీఐ మైనస్ టీఐజే. సో టీఈజే మనకి ఎంత ఇచ్చాడు, 18 ఇచ్చాడు. టీఐ మనకి 5 ఇచ్చాడు, మైనస్ 8 ఇచ్చాడు.
సో క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది 5 అవుతుంది అనమాట. సో వన్స్ ఈ 4 ఫ్లోట్స్ మీకు ఐడియా ఉంటే ఎలాంటి క్వశ్చన్ అనేది దీని మీద ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్ ఇది. సో అకాస్టిక్స్ ఆఫ్ ది ఆడిటోరియం. సో ఆడిటోరియంలో అకాస్టిక్స్ అనేవి ఎక్సలెంట్గా ఉండాలి అంటే రివర్బరేషన్ అంటే రీసౌండ్ టైం అనమాట. సో రీసౌండ్ టైం అనేది ఎంత ఉంటే మనకి అకాస్టిక్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయని అడుగుతున్నాడు. సో దీనికి ఆన్సర్ మనకి ఏమవుతుందంటే 0.5 to 1.5 సెకండ్స్. గుర్తుపెట్టుకోండి, ఈ వాల్యూస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద లేటెస్ట్ అలవబుల్ టైమ్ అండ్ ఎర్లియస్ట్ పాసిబుల్ టైం. ఇందాక ఆల్రెడీ చెప్పాను మీకు. ద డిఫరెన్స్ బిట్వీన్ లేటెస్ట్ అలవబుల్ టైమ్ అండ్ ఎర్లియస్ట్ ఎక్స్పెక్టెడ్ టైమ్ ఆఫ్ అన్ ఈవెంట్ అంటున్నాడు. ఈవెంట్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈవెంట్ గురించి మాట్లాడితే మనకి ఏమవుతుంది, స్లాక్ అవుతుంది. అదే మనకి యాక్టివిటీ గురించి మాట్లాడితే మనకి ఏమవుతుంది, ఫ్లోట్ అవుతుంది. ఆ ఫ్లోట్లో మనకి 4 టైప్స్ ఉన్నాయి. సో ఇక్కడ లేటెస్ట్ అలవబుల్ టైం, ఎర్లియస్ట్ ఎక్స్పెక్టెడ్ టైంకి డిఫరెన్స్ అయితే అడుగుతున్నాడు. సో కాబట్టి మనకి ఏంటి అంటే ఈవెంట్ అడుగుతున్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే స్లాక్ అవుతుంది అనమాట. సో అదే మనకి యాక్టివిటీ అడిగితే ఫ్లోట్ అవుతుంది. సో నార్మల్ డివైడ్ అనేది ఎక్కడ లేదు, ఫ్రీ ఫ్లోట్ అనేది మనకి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో డైరెక్ట్గా మన ఆన్సర్ని స్లాక్ అని ఫిక్స్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, విత్ ద ఇంక్రీజ్ ఇన్ ద టైం డైరెక్ట్ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో ఒక ప్రాజెక్ట్ ఒక డైరెక్ట్ కాస్ట్ అనేది టైంతో ఎలా వేరీ అవుతుందని అడుగుతున్నాడు. సో డైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి, ఇక్కడ మనకి లేబర్ కాస్ట్ కానీ లేకపోతే మెటీరియల్ కాస్ట్ కానీ సో కన్స్ట్రక్షన్ కాస్ట్ కానీ ఇవన్నీ మనకి ఏమవుతాయంటే డైరెక్ట్ కాస్ట్ అవుతాయి అనమాట. అంటే ఇప్పుడు మనకి మీరు షార్ట్ డ్యూరేషన్లో ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడు తక్కువ టైంలో, ఇప్పుడు నాకు 5 డేస్లో ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి. 10 డేస్లో అవ్వాల్సిన ప్రాజెక్ట్ నేను 5 డేస్లో కంప్లీట్ చేయాలంటే నేను ఏం చేయాలి, ఎక్కువ ఎక్విప్మెంట్ని హైర్ చేసుకోవాలి, అలాగే లేబర్స్ని కూడా ఓవర్ టైం చేయమని చెప్పాలి, లేదంటే ఎక్కువ లేబర్స్ని నేను హైర్ చేసుకోవాలి. సో ఇలా చేస్తున్నప్పుడు నాకు ఏమవుతుంది, ప్రాజెక్ట్ టైం తగ్గుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఇవన్నీ సర్వీసెస్ నేను యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి నా ప్రాజెక్ట్ ఒక కాస్ట్ అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. సో అలా కాకుండా నేను స్లోగా ప్రశాంతంగా 10 డేస్ నేను చేసుకుంటే నార్మల్ అవర్స్ అంటే వర్కింగ్ అవర్స్ నేనేం పెంచాల్సిన అవసరం లేదు, లేబర్స్ నేనేమి ఎక్కువ హైర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి సో నాకు టైం పెరిగే కొద్దీ నా కాస్ట్ ఏమవుతుంది, తగ్గుతుంది. సో టైం తగ్గే కొద్దీ నా కాస్ట్ ఏమవుతుంది, పెరుగుతుంది. సో కాబట్టి డైరెక్ట్ కాస్ట్ టైం అనేది రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. సో ఇక్కడ విత్ ఇంక్రీజ్ ఇన్ టైం అడుగుతున్నాడు కాబట్టి నా డైరెక్ట్ కాస్ట్ ఏమవుతుందంటే డైరెక్ట్గా డిక్రీజ్ అవుతుందని నేను ఆన్సర్ రాయొచ్చు. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రిసోర్స్ స్మూతింగ్ అంటున్నాడు. రిసోర్స్ స్మూతింగ్ విల్ బి అడాప్టెడ్. ఇక్కడ మనకి 2 ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి. ఒకటి స్మూతింగ్ ఉంటుంది, రిసోర్స్ స్మూతింగ్. ఇంకోటి రిసోర్స్ లెవెలింగ్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. రిసోర్స్ లెవెలింగ్ ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. రిసోర్స్ స్మూతింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మన దగ్గర టైం అనేది కన్స్టెంట్ అనమాట. రిసోర్స్ స్మూతింగ్లో మనకి ఏంటి అంటే ప్రైమరీ కన్స్టెంట్ ఏమవుతుందంటే చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రైమరీ కన్స్టెంట్ మనకి ఇక్కడ ఏమవుతుందంటే టైం అనేది ప్రైమరీ కన్స్టెంట్. సో నీకు రిసోర్సెస్ మనకి అన్లిమిటెడ్ ఉన్నాయనుకుంటాం, అంటే రిసోర్సెస్ నాకు కావాల్సినంత ఉన్నాయి, కాకపోతే నాకు టైం అనేది కన్స్టెంట్. నువ్వు రిసోర్సెస్ని ఎలాగైనా వాడు, బట్ నాకు ఈ పర్టికులర్ టైంలో నా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని అనమాట. దాన్ని మనం ఏమంటాం, రిసోర్స్ స్మూతింగ్ అంటాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే రిసోర్సెస్ మన దగ్గర అన్లిమిటెడ్ ఉన్నాయి కాబట్టి టైం మనం తక్కువ ఉంది కాబట్టి ఆ తక్కువ టైంలో మనకు ఉన్న రిసోర్సెస్ అన్నింటినీ మనం కంప్లీట్ అయ్యే విధంగా ఎక్కడ ఎక్కువ కావాలంటే అక్కడ ఎక్కువ, ఎక్కడ తక్కువ కావాలంటే అక్కడ తక్కువగా మనం యూజ్ చేసుకుంటూ ఆ ప్రాజెక్ట్ని విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేసి దాన్ని మనం ఏమంటాం అంటే రిసోర్స్ స్మూతింగ్ అంటాం. అలాగే రిసోర్స్ లెవెలింగ్ అంటే ఏంటి అంటే సో మనకి ఇక్కడ రిసోర్సెస్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. మనకి ఇక్కడ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. ఇక్కడ మనకి ఏంటి రిసోర్సెస్ ఆర్ అన్లిమిటెడ్ ఇక్కడ, బట్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్, ఇక్కడ అన్లిమిటెడ్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే రిసోర్సెస్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి లెవెలింగ్లో, బట్ ఆ తక్కువ ఉన్న రిసోర్సెస్ని మనం యూజ్ చేసి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి. సో మనకి తక్కువ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఏంటి అంటే ప్రాజెక్ట్ డ్యూరేషన్ అనేది ఎక్స్టెండ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో ప్రాజెక్ట్ అనేది ఎక్స్టెండ్ అవ్వడానికి స్కోప్ దేంట్లో ఉంటుంది అంటే రిసోర్స్ లెవెలింగ్లో ఉంటుంది. బట్ రిసోర్స్ స్మూతింగ్లో ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా ఆ టైంలోనే కంప్లీట్ అవ్వాలి. మనకి ఏంటి అడ్వాంటేజ్ అంటే మనకు రిసోర్సెస్ అనేవి అన్లిమిటెడ్ ఉన్నాయని కన్సిడర్ చేసుకుంటాం. అంటే మన దగ్గర చాలా రిసోర్సెస్ ఉన్నాయి, వాటన్నిటిని యూజ్ చేసి మనకి ఇచ్చిన టైంలో మన ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలన్నమాట. సో కాబట్టి రిసోర్స్ స్మూతింగ్లో మనకి రిసోర్సెస్ అనేవి అన్లిమిటెడ్. సో కాబట్టి ఆన్సర్ అనేది 1 అవుతుంది. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మీకు. సో నెక్స్ట్ క్వశ్చన్ హైడ్రాలజీ నుంచి అడిగాడు. ఒక 6 hours స్టార్మ్ ఒక ఇంటెన్సిటీస్ ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే రన్ ఆఫ్ ఇచ్చాడు, 5 ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. సో 5 ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిందంటే డబ్ల్యూ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో డబ్ల్యూ ఇండెక్స్ మనకి ఏమవుతుందంటే టోటల్ రైన్ఫాల్ మైనస్ రన్ ఆఫ్ బై టోటల్ టైం అవుతుంది అనమాట. ఒకవేళ లాసెస్ ఏమైనా ఉంటే లాసెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇది మనం ఫస్ట్ డబ్ల్యూ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో డబ్ల్యూ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ రైన్ఫాల్ మనకి ఎంత, టోటల్ రైన్ఫాల్ మనకి 5 + 7 + 12 + 20 + 16 + 2. సో టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 62 mm వస్తుంది. అదే మనకి రన్ ఆఫ్ ఎంత ఇచ్చాడు, టోటల్ రన్ ఆఫ్ 30 mm ఇచ్చాడు. సో టోటల్ డ్యూరేషన్ మనకి ఎంత, టోటల్ డ్యూరేషన్ మనకి
టోటల్ 6 అవర్స్ కాబట్టి 6 అవర్స్ తీసుకుంటున్నాను. అలాగే నాకు ఇప్పుడు టోటల్ ఇన్ఫిల్ట్రేషన్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి నేను. టోటల్ ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఎంత అంటే రన్ ఆఫ్ ఎంతైతే పోతుందో రన్ ఆఫ్ని తీసేసి మిగిలిన రైన్ఫాల్ వాల్యూ అంతా ఇన్ఫిల్ట్రేషన్ అనమాట. సో టోటల్ రైన్ఫాల్ నాకు 62 ఉంది, రన్ ఆఫ్ 32 వెళ్తుంది కాబట్టి సో ఎంతైతే మిగిలిన వాల్యూ ఉందో 32 mm ఏదైతే ఉందో అది మనకి ఇన్ఫిల్ట్రేషన్ అనమాట. సో ఇప్పుడు నేను డబ్ల్యూ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ రైన్ఫాల్ నాకు 62 అని తెలుసు, టోటల్ రన్ ఆఫ్ 30 అని తెలుసు, డివైడెడ్ బై టోటల్ టైం ఎంత 6. సో కాబట్టి 32 డివైడెడ్ బై 6 అవుతుంది. 5.33 mm per hour అనేది నాకు డబ్ల్యూ ఇండెక్స్ అవుతుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు 5 ఇండెక్స్ అనేది ఖచ్చితంగా ఎప్పుడు డబ్ల్యూ ఇండెక్స్ కంటే ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే 5 ఇండెక్స్లో మనం ఏం చేస్తామంటే ఎఫెక్టివ్ రైన్ఫాల్ని, ఎఫెక్టివ్ డ్యూరేషన్ని కన్సిడర్ చేస్తాం. ఎఫెక్టివ్ రైన్ఫాల్ అంటే ఏంటి అంటే సో ఏ రైన్ఫాల్ అయితే మనకి రన్ ఆఫ్ని ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో ఏ రైన్ఫాల్ ఒక టైం అయితే రన్ ఆఫ్ని కన్సిడర్ చేస్తుందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో 5 ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే సో మనం ఏం చేస్తామంటే ఎఫెక్టివ్ రైన్ఫాల్ మైనస్ రన్ ఆఫ్ బై ఎఫెక్టివ్ టైం. సో ఇప్పుడు మనకి డబ్ల్యూ ఇండెక్స్ కంటే పైన ఉండే రైన్ఫాల్ వాల్యూస్ అంటే ఇప్పుడు డబ్ల్యూ ఇండెక్స్ నాకు 5.33 వచ్చింది. సో ఈ 5.33 కంటే ఒకవేళ నాకు రైన్ఫాల్ ఇంటెన్సిటీ అనేది తక్కువ ఉంది అంటే ఆ రైన్ఫాల్ అనేది మనకి రన్ ఆఫ్ని ప్రొడ్యూస్ చేయదు. సో రన్ ఆఫ్ ప్రొడ్యూస్ చేయని రైన్ఫాల్ని మనం ఇక్కడ 5 ఇండెక్స్లో కన్సిడర్ చేయమన్నమాట. సో కాబట్టి మనం ఇండైరెక్ట్గా ఇచ్చిన రెయిన్ఫాల్ వాల్యూస్లో 5.33 కంటే ఎక్కువ ఏదైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి ఎఫెక్టివ్ రెయిన్ఫాల్లో. సో ఇప్పుడు ఎఫెక్టివ్ రెయిన్ఫాల్ క్యాలిక్యులేట్ చేయాలంటే 5.33, ఫస్ట్ ఇది 5 దానికంటే తక్కువ ఉంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేయం. 7 అంటే ఇది ఎక్కువ ఉంది, సో 12 కూడా ఎక్కువ ఉంది, 20 కూడా ఎక్కువ ఉంది, 16 కూడా ఎక్కువ ఉంది. 2 అనేది 5.33 కంటే తక్కువ ఉంది కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేయట్లేదు. మైనస్ రన్ ఆఫ్ ఎంత మనకి 30 డివైడెడ్ బై టైం, ఎఫెక్టివ్ టైం. ఎఫెక్టివ్ టైం అంటే రన్ ఆఫ్ ప్రొడ్యూస్ చేసే రెయిన్ఫాల్ ఒక టైం, అంటే మనకు 4 అవర్స్ మాత్రమే మనకి రన్ ఆఫ్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి డివైడెడ్ బై 4 అనమాట. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 24/4 వస్తుంది. సో 6.25 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో 6.25 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇచ్చాడు. స్ప్రింక్లర్ ఇరిగేషన్ అనేది మనకి ఎక్కువ వాటర్ ఎక్కడైతే అవసరం లేదో, ఫ్రీక్వెంట్గా మనకి మినిమం తక్కువ వాటర్ ఎక్కడైతే స్ప్రింకిల్ చేయాలనుకుంటామో అక్కడ మనం స్ప్రింక్లర్ ఇరిగేషన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం రైస్ తీసుకుంటే అందరికీ తెలుసు, రైస్లో మనకి వాటర్ అనేది స్టాండ్ అయి ఉండాలి, వాటర్ అనేది ఎక్కువసేపు మనకి అలానే ఉండాలన్నమాట. సో కాబట్టి రైస్లో మనం స్ప్రింక్లర్ ఇరిగేషన్ యూజ్ చేస్తే మనకి సూటబుల్ ఉండదు, ఎప్పుడు మనకి వాటర్ అనేది ఎక్కువ ఉండాలి. స్ప్రింక్లర్ ఇరిగేషన్లో మనకి తక్కువ వాటర్ ఉంటుంది బట్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో కాబట్టి రైస్లో మనం స్ప్రింక్లర్ ఇరిగేషన్ మనం యూజ్ చేయమన్నమాట. సో ఈ ఫాడర్ ఈ లాన్కి ఏంటి అంటే మనకి ఫ్రీక్వెంట్గా కొద్దిగా వాటర్ అనేది అప్లై చేయాలన్నమాట. సో ఇలాంటి కేసెస్లో మనం స్ప్రింక్లర్ ఇరిగేషన్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సోడియం అబ్జార్ప్షన్ రేషియో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సోడియం అబ్జార్ప్షన్ రేషియో అనేది లిమిట్స్ ఉంటాయి మనకి. సో ఒకవేళ 0 to 10 కానీ 10 to 18 కానీ ఇలా 18 to 26 more than 26 ఇలా ఉంటాయి. సో దీంట్లో మనకి క్లాసెస్ కూడా డిఫైన్ చేసి ఉంటారు. సో క్లాసెస్ వచ్చేసి S1, S2, S3, S4 అని క్లాసెస్ ఉంటాయి. సో S1 అంటే లో సోడియం అని, S4 అంటే హై సోడియం సాల్ట్స్ అనమాట. సో హై సోడియం సాల్ట్స్ ఉన్నప్పుడు మనకి ఏంటి అంటే ఇది ఇరిగేషన్కి మనం యూజ్ చేయం. సో సాల్ట్స్ అనేవి మనకి వాటర్లో చాలా తక్కువ ఉండాలి, మినిమం టు మినిమం ఉండాలి. ఒకవేళ సాల్ట్స్ కనుక ఎక్కువ ఉంటే ప్లాంట్ యొక్క గ్రోత్ మనకి ఇంపాక్ట్ చేస్తాయి అనమాట. సో కాబట్టి ఎక్కువ సాల్ట్స్ ఉన్న క్లాస్ ఏంటి అంటే S4 క్లాస్ అనమాట. S4 క్లాస్లో మనకి సోడియం అబ్జార్ప్షన్ రేషియో more than 26 ఉంది. సో 26 ఉంది కాబట్టి ఈ టైప్ ఆఫ్ వాటర్ని మనం ఇరిగేషన్కి అసలు యూజ్ చేయమన్నమాట. సో ఫర్ ఇరిగేషన్ వాటర్ హ్యావింగ్ సోడియం అబ్జార్ప్షన్ రేషియో more than 26 సో ఈస్ నాట్ యూజ్డ్ ఫర్ ఎనీ ఇరిగేషన్. ఎలాంటి ఇరిగేషన్కి మనం ఈ వాటర్ని యూజ్ చేయమన్నమాట, ఎందుకంటే మన ప్లాంట్ గ్రోత్కి ఇవి ఇంపాక్ట్ చేస్తాయి కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇరిగేషన్ హైడ్రాలజీ నుంచి ఇది కూడా. సో మనకి నెంబర్ ఆఫ్ రెయిన్ గేజెస్ వాల్యూ మనకు ఆల్రెడీ తెలిసిందే, కోషంట్ ఆఫ్ వేరియేషన్ డివైడెడ్ బై P². సో ఇక్కడ N అంటే ఆప్టిమమ్ నెంబర్ ఆఫ్ రెయిన్ గేజ్ స్టేషన్స్ క్వశ్చన్లోనే ఇచ్చాడు. CV అంటే కోషంట్ ఆఫ్ వేరియేషన్ అండ్ P అంటే ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ. P అంటే ఏంటి మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ పర్సంటేజ్ ఎర్రర్. సో పర్సంటేజ్ ఎర్రర్ మనకి ఎంత ఉంటుంది, సో టు ఎస్టిమేట్ ద బేస్ ఇన్ మీన్ రెయిన్ఫాల్. సో మనకి పర్సంటేజ్ ఎర్రర్ అనమాట. సో ఈ పర్సంటేజ్ ఎర్రర్ మనకు క్వశ్చన్లో మెన్షన్ చేస్తుంటాడు కాబట్టి ఇది మనకి P వాల్యూ అవుతుంది. ఇక్కడ ఏం లేదు, ఫార్ములా ఇచ్చేసాడు బట్ ఆ ఫార్ములాలో ఉన్న టర్మినాలజీ P అంటే ఏంటి అని అడిగాడు. సో ఇక్కడ మన P అంటే పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద ఎస్టిమేషన్ ఆఫ్ ద బేస్ ఇన్ మీన్ రెయిన్ఫాల్ అవుతుంది అనమాట ఆన్సర్. సో ఇది 75 క్వశ్చన్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం మిగతా 25 క్వశ్చన్స్ చూద్దాం. సో ఎక్స్ప్లెనేషన్ నచ్చి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫర్దర్ వీడియోస్ అనేవి మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో థ్యాంక్ యూ.